ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ టైంలో మనమైతే వేడివేడి అన్నంలో పుల్లటి మామిడికాయ పప్పు కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ మజానే వేరు కదా. ముక్క చెదరకుండా పప్పు మరి మెత్తగా అవ్వకుండా కమ్మని పప్పు చేద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పప్పు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. 1 కప్పు పప్పు వేసుకొని అదంతా కడిగి పెట్టుకోవాలన్నమాట. మీరు మీ ఇంట్లో పప్పుని ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. పప్పు కడిగేసాను, స్టవ్ పైన పెట్టేశాను. తర్వాత మామిడికాయలు తీసుకున్నాను 2. ఈ తొక్క తీస్తేనే బాగుంటుంది, తొక్క తీసి వండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మామిడికాయకి. తొక్కతో అయితే వేసుకోకండి, అంత టేస్ట్ బాగుండదు. తొక్క తీసి వేసుకుంటే దాని పులుపు, దాని ఫ్లేవర్ అంతా మనకైతే నచ్చుతుంది. సో ఇక చిన్న చిన్న ముక్కలు అయితే అన్నీ కట్ చేసుకొని ఇంకా పప్పు ఉడుకుతుంది. ఈ పప్పు ఉడకగానే ఈ ముక్కలన్నీ తీసి ఆ పప్పులో అయితే నేనైతే వేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఎండాకాలం అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పప్పే కదా, మామిడికాయ పప్పు. సో ఈ మామిడికాయ పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో అయితే తెలియజేయండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మీరు కూడా ట్రై చేసిన తర్వాత. ఇంకా నేనైతే ఈ ప్రాసెస్లో అయితే నేను పప్పునైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పప్పు ఉడికిపోయింది, రుబ్బుతున్నాను. ఇంకా తర్వాత పప్పుకి మంచి ఫ్లేవర్ వచ్చేదైతే పోపుతోటే, మంచి టేస్ట్ వచ్చేదైతే పోపే. ఇంక ఈ పోపునైతే మంచిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఇంకా పోపు అయితే నేనైతే అందులో వేసేస్తున్నాను. ఈ పోపులో ఇంకా కొంచెం మనము ఇంగువ పొడి యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. సో అది కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్